నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై పోలీసుల కొరడ. కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు, నగదు స్వాధీనం. ఆర్మూర్లో తనిఖీలు, పలువురిపై కేసులు. జోరు వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి. జర్నలిస్ట్ కాలనీలో శనివారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మీడియా సమావేశంలో మండిపాటు. అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారి నుంచి 13,97,600 రూపాయల నగదు, 7 కోట్ల విలువ గల ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో అధిక వడ్డీ వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు పట్టణంలోని యోగేశ్వర కాలనీలో పలువురు వద్ద నుండి 7 కోట్ల విలువ గల ప్రామిసరీ నోట్లను, నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశామని ఎస్హెచ్ఓ తెలిపారు. బాధితులు ఫిర్యాదు మేరకు సిపి ఆదేశానుసారం సోదాలు చేపట్టామని, అధిక వడ్డీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని, ఎవరైనా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో గత కొంతకాలం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు నిన్న తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో 7 ప్రాంతాలలో పోలీసు వారు రైడ్ చేయగా వారి వద్ద నుండి 13,97,600 మరియు 7 కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా ఎవరైనా బాధితులు అధిక వడ్డీతోని వేధింపులకు గురైతే పిఎస్కు వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. లేదా డయల్ 100కు ఫోన్ చేసినా కానీ వారి గోప్యంగా ఉంచుతాం వారి వివరాలు. ఎవరు కూడా వడ్డీ వ్యాపారంతో ఎవరిని వేధించడం కానీ జరిగితే వారిపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో శనివారం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ రాజు కాలనీవాసులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టడం, 113 వారాలతో పాటు భక్తులు, కాలనీవాసులు పాల్గొనడం ఎంతో సంతోషకరమని అన్నారు. ప్రతి ఒక్కరికి భక్తి శ్రద్ధ ఉండాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ పేరుతో కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న వారి సేవలను కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శివరాజ్, సత్యనారాయణ గౌడ్, తరుణ్, ముత్తెన్న, రఘుపతి, శ్రీనివాస్, సాయన్న, సాయనాథ్ తదితరులు ఉన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు అక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం బోధన పురపాలక సంఘానికి కూడా హెచ్చరిక చేయడం వల్ల మరి అక్కడ కూడా అభివృద్ధి చేస్తారని మేము భావిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ కమిషనర్గా అవార్డు సందర్భంగా మా జర్నలిస్ట్ కాలనీ సభ్యుల ద్వారా ఒక సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా వేదికలో ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలో ఆగస్టు 30న సుంకాలు, వ్యవసాయ రంగంపై ప్రభావం, సహకార వ్యవస్థ పునర్జీవం అనే అంశాలపై జిల్లా సెమినార్ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో సెమినార్ కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం శోభన్ మాట్లాడుతూ, మనం వినియోగించే ప్రతి సరుకులో సుంకాలు విధించడం వల్ల సరుకుల ధరలు పెరిగి ప్రజలు కొనుగోలు శక్తి, వినియోగ స్థాయి తగ్గుతుందని అన్నారు. 2025-26వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 28,37,400
9 కోట్ల పన్నులు వినియోగదారులపై వేసిందని గుర్తు చేశారు. ఒకవైపున రైతులు వినియోగించే ఉపకరణాలు విపరీతంగా పన్నులు పెంచుతున్నారని అన్నారు. మరోవైపున రైతులు ఉత్పత్తి అమ్మకాలపై పన్నులు పెంచి ఆదాయాలు రాబట్టుకుంటున్నారని తెలిపారు. రైతులు పెట్టిన పెట్టుబడికి అమ్మకాలకు పన్నులు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. వంట నూనెలు, పప్పులు, పంచదార, పత్తి, మాంసం, ముతక ధాన్యాల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు సుంకాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సుంకాల విధింపును వెంటనే విరమించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా భారతదేశానికి సహకార వ్యవస్థ అనేది చాలా కీలకమైంది. సహకార వ్యవస్థ వల్లనే ఈరోజు గ్రామీణ స్థాయిలలో మొత్తం ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సహకార వ్యవస్థని మళ్ళీ పునర్జీవాన్ని పోషించేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలియజేయడం కోసమే ఈ అంశం మీద సెమినార్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సెమినార్లో రైతాంగము, ప్రజలు, అదే రకంగా శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టు కాలనీలో హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంట సేవా కార్యక్రమం అన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. 18వ వారం జర్నలిస్టు కాలనీలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టామని, ఆలయ పరిసరాలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచామని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ వినాయక చవితి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కోకిల భూమన్న, నిశాంత్, వేద, రాజ్, గణేష్, మధుసూదన్, నరేందర్, గంగారాం తదితరులు ఉన్నారు. ఆలయ కమిటీ మరియు మహాత్మా స్వచ్ఛంద సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి, ఆలయ పరిసరాలు చాలా చక్కగా శుభ్రపరిచి కొమ్మలు మరియు పాడు వస్తువులన్నీ క్లీన్ చేయడం జరిగింది. గత 18 వారాలుగా చేస్తున్న మహాత్మా స్వచ్ఛంద సేవ అధ్యక్షులు సుంకేశీను మరియు వారి కమిటీ సభ్యులందరికీ మరియు నా యొక్క ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న వినాయక చవితి, దసరా ఉత్సవాలు అందరము ప్రశాంతంగా జరుపుకొని ఒక దేశంలోనే అతి ముఖ్యమైన 2 పండుగలు చక్కటి వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు, యూత్ క్లబ్ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలయ పరిసర ప్రాంతాన్ని మొత్తాన్ని శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను కూడా తొలగించడం జరిగింది. స్పిరిట్ తో, ఉత్సాహంతో మరి వినాయక మండపాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే గుడులు ఉన్నాయో అక్కడ మరి శుభ్రం చేసినట్టయితే ఇది ఇంకా చాలా బాగుంటుంది. మరి ఇంతవరకు కూడా చేశారు. మరి దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మరి ఈ మహాత్మా స్వచ్ఛంద సంస్థలో ఎవరికైతే ఉత్సాహం ఉందో, తీయాలని తపన ఉందో దానికి మరి అధ్యక్షుల వారైన సుంకశ్రీ గారు మరి వాళ్ళ బృందము మరి సహకరించినందుకు మరి మమ్మల్ని కూడా మాకు చేతనేత సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసుకోవాలని చెప్పేసి ఇదే విధంగా స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ పేరుతో మా కాలనీ యొక్క ప్రాంతాలన్నీ శుభ్రపరుస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడితే మేము కూడా వారికి అండదండాలుగా ఉండి ప్రోత్సహిస్తూ చేయూతనిస్తామని ఈ సందర్భంగా వారందరికీ, వారి బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎస్ఆర్ఎస్పీ మరియు భీమ్గల్ యూనిట్ కార్యవర్గ సమావేశాన్ని ఆర్మూర్ యూనిట్ కార్యాలయంలో ఇరు యూనిట్ల అధ్యక్షులు ప్రవీణ్ రాజ్, సృజన్ కుమార్ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ ఉమ్మడి యూనిట్ల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధన కొరకై రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపినప్పటికీ సమస్యల పరిష్కారానికి ఏర్పడినటువంటి జాప్యం, అనిశ్చితిని తొలగించుటకు 206 సంఘాల భాగస్వామ్య సంఘాలతో ఏర్పడిన ఉద్యోగ జేఏసీ సమక్షంలో సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినంగా భావించి ఆ రోజున ఆయా జిల్లాల ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలోని ఐడీఓసీ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించుకొని అనంతరం హైదరాబాద్ లలిత కళా తోరణంలో రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిపిఎస్ అంతం కొరకు ఏర్పాటు చేసిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం మిడ్ మ్యానేరు డ్యాం వరకు వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిగా నిండి ఉండటంతో పాటు గోదావరి నది ద్వారా ఇంకా వరదలు వస్తుండటంతో అధికారులు వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 1091 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ ప్రస్తుతం పూర్తిగా నిండి ఉంది. మెండోరా మండలంలోని పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పర్యాటకులతో సందడిగా మారింది.
వర్షాకాల సోయగాలు, పచ్చని ప్రకృతి, డ్యాం 16 గేట్ల ద్వారా ప్రవహిస్తున్న జలాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్ కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జలాశయం చుట్టూ ఉన్న పచ్చని కొండలు, చల్లని వాతావరణం, సాయంత్రం సూర్యాస్తమయ దృశ్యం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పర్యాటకుల భద్రత కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, పోలీసుల సిబ్బంది పహారా కాస్తున్నారు. ప్రకృతి ఒడిలో విహరించాలనుకునే వారికి శ్రీరామ్ సాగర్ ఈ సీజన్లో అద్భుతమైన గమ్యస్థానంగా మారింది. यहाँ हर साल यहाँ पर आना होता है. इस साल भी पानी का इनफ्लो बहुत ज़्यादा है और पब्लिक भी ज़्यादा तादाद में आ रही है और नीचे लोगों को रोक दिया गया था. अभी गेट को खोला गया. जो डैम के ऊपर का रास्ता जो है अभी खोला गया. हम लोग निजामाबाद से आए हुए हैं बेचंपा डैम देखने के लिए. मेरा नाम इलियास है. मौलाली में घर है हमारा. हम लोग निर्मल के हैं. बहुत सालों से आते जाते भाई डैम को दरवाजे खोले करें जब बहुत मज़ा आता है. क्या है बाहर की पब्लिक दूसरे डिस्ट्रिक्ट आके आते जाओ राइट. మెండూరు మండలం వెల్కటూర్ నడిమితాండాలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ పండుగను ఆచార సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగకు ప్రత్యేకతను తీసుకువచ్చారు. కమిటీ సభ్యులు, బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు బంసీలాల్, కార్యదర్శి రవి నాయక్, బాపురావు, కిషన్, రవి, భీమా, దేవ్ సింగ్, జేమ్లా తదితరులు ఈ వేడుకలో ప్రధాన భూమిక పోషించారు. పండుగలో భాగంగా అన్నదానం నిర్వహించగా తాండా ప్రజలందరినీ భోజనంతో ఆతిథ్యం ఇచ్చారు. సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు, జానపద పాటలతో బంజారా సాంస్కృతిక వైభవం ప్రతిబింబించింది. మహిళలు, యువత, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తీజ్ పండుగను మరింత అద్భుతంగా మార్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ బంజారా సాంప్రదాయాలు, ఆచారాలు కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించడం తమ లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజలు ఏకత్రాటితో పండుగ విజయవంతమైందని పేర్కొన్నారు. తీజ్ పండుగ సందర్భంగా వెల్కటూర్ నడిమితాండా మొత్తం ఉత్సవ శోభను సంతరించుకుంది. పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీడీఎస్యూ విద్యార్థి నాయకులు భీమ్గల్లో పలు స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాపంత భీమ్గల్ మండల కార్యదర్శి రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్ ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి, పేద విద్యార్థులకు విద్యను అందకుండా చూస్తున్నాయి, వారి స్వార్థపూరిత నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ కుటిలమవుతుందని, ప్రభుత్వ కళాశాల, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకుందని, అందులో భాగంగా ఆర్మూర్ నుండి మొదలైనటువంటి ఈ విద్యార్థి పోరుబాట నేడు భీమ్గల్ మండలానికి వచ్చిందని, కావున విద్యార్థులు, మేధావులందరూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని వారు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఉద్దేశంతో పీడీఎస్యూ ఈ పోరుబాట కార్యక్రమాన్ని, పొలికేక కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇది మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆధ్వర్యంలో అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమస్యలు ఇవి ఎక్కడేసిన గొంగడి అక్కడేసినట్టుగానే ఉన్నాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్ కానీ, విద్యార్థుల మెస్ ఛార్జీలు కానీ, లేదా హాస్టల్లో పరిస్థితి కానీ చాలా అధ్వానంగా ఉన్నది. ఇక్కడ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ పీడీఎస్ తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, వాళ్ళకు స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన విద్యార్థులకు మరొకసారి అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఎర్గట్ల మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ మందిరానికి రేకుల షెడ్డు కోసం 3 లక్షల రూపాయల విలువ గల ఎస్డీఎఫ్ నిధులతో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ, నిధుల మంజూరుకు సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లకు ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో ఐకేపీ ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్ తెలిపారు. వివరాల ప్రకారం గ్రామాల్లో ఉన్న మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహిళా సంఘాల్లో చేరి లబ్ధి పొందాలని కోరారు. నూతన సంఘాల ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న పక్షోత్సవాలలో భాగంగా బట్టాపూర్ గ్రామంలో స్థానిక మహిళా ప్రతినిధులతో కలిసి ఇంటింటి ప్రచారంలో ఏపీఎం కుంట గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వృద్ధుల సంఘంలో చేరటం ద్వారా వారికి ప్రత్యేక రుణాలు అందించడంతో పాటు ప్రభుత్వం అందించబోయే అన్ని రకాల సదుపాయాలను అందేలా చూస్తామని అన్నారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల 26న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణపతుల పంపిణీకి సర్వం సిద్ధమవుతుంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణపతుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ప్రతి ఏడులాగే ఈ ఏడు K6 జీటీపీఎల్ కార్యాలయంలో భారీగా మట్టి గణపతుల పంపిణీ చేస్తూ పర్యావరణం కాపాడడానికి ముందు వరుసలో నిలుస్తోంది. ప్రతి సంవత్సరం కూడా వివిధ క్షేత్రాల నుంచి వచ్చే భజన మండలి కావచ్చు, అయ్యప్ప అగ్రభారత అయ్యప్ప ధర్మప్రచార సభ కావచ్చు, పతంజలి వాళ్ళు కావచ్చు, సత్యసాయి శివసమితి వాళ్ళు కావచ్చు, ఇట్లా ప్రతి నిజామాబాద్లో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ మట్టి గణపతుల సేవలో ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మాకు అడుగుతూ ఉంటారు, స్వామి ఎప్పుడు మనం ఈ సేవ ఎప్పుడు అని అడుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా ఈ యొక్క మట్టి గణపతి అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైతే K6 వారు మొదలుపెట్టారో దానికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే ఇది నిజామాబాద్లో మొదలుపెట్టింది K6 వారే. ఇంతవరకు ఎవరు కూడా ఈ యొక్క మట్టి గణపతి పంపిణీ కార్యక్రమం ఎవరు కూడా చేయలేదు. అది కాకుండా ఇది కలకత్తా నుంచి అంటే మన ఏదైతే గంగానది యొక్క పవిత్ర నది యొక్క మట్టి నుండి తయారైన గణపతుడు కాబట్టి ఈ యొక్క పూజ చేయడం వల్ల కూడా చాలా పవిత్రత. ఇందులో భాగంగా ఆదివారం పలు ఆధ్యాత్మిక సంఘాల భక్తుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ ప్యాకింగ్ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం మట్టి గణపతుల పంపిణీ ఉంటుందని కార్యాలయ యాజమాన్యం తెలిపింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మట్టి గణపతులు స్వీకరించాలని కోరింది. జీటీపీఎల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మట్టి వినాయకుని ప్రోగ్రాం చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా గణపతిని తీసుకొని పోవడం, ఈ మట్టి వినాయకుడిని పూజించడం నిజామాబాద్లోనే కాకుండా వివిధ పట్టణ ప్రాంతాల వివిధ గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్తూ పూజిస్తూ ఉంటారు. ప్రకాష్ ముని 18 శృతి దినాలను బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిజామాబాద్ సాయి నగర్ సేవా కేంద్రం వారు సంస్థ మాజీ సంచాలకులు దాది ప్రకాశమణి 18వ స్మృతి దినాన్ని పురస్కరించుకొని భారతదేశం నేపాల్లో గల 1500 బ్రహ్మకుమారి సేవా కేంద్రాలలో భారీ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. 1 లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించాలని ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్ కలెక్షన్గా గిన్నిస్ రికార్డ్ కైవసం చేయబోతున్నట్లు తెలిసిందే. ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శిశు సంక్షేమ మంత్రి జేపీ నడ్డా ప్రారంభోత్సవం చేశారు. నేడు నిజామాబాద్ సాయినగర్ బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో జరిగిన మెగా రక్తదాన శిబిరాన్ని చీఫ్ గెస్ట్గా విచ్చేసిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఇంత భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, ఆపదలు ఆపరేషన్ సమయంలో డెలివరీల సమయంలో ఎంతో రక్తం అవసరం ఉంటుందని తెలిపారు. వీరితో పాటు బీజేపీ కార్పొరేటర్ కిషోర్ ఆశేష దత్తా, బ్రహ్మకుమారి టీచర్ బ్లూ, వనజ బాహెన్ రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలిపారు. కామారెడ్డి నుండి వచ్చిన బి అనిల్ ను చైర్మన్ సంస్థ పరిచయం చేశారు. చైర్మన్ స్వాగతం పలికిన బీకే మారుతి గుప్తా మాట్లాడుతూ దాది ప్రకాష్ మణి చరిత్ర తెలియపరుస్తూ 1969 నుండి ఈ సంస్థ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి 100 సెంటర్ల సంస్థను 80,000 సేవా కేంద్రాలుగా విస్తరించారు. సంస్థను విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేశారు. ఐక్యరాజ్య సమితిలో 1986 సంవత్సరాన్ని శాంతి కోసం పనిచేసిన దాది పేరున శాంతి పథకం, 1987లో దాదికి శాంతి దూత అవార్డు ఇచ్చారు. 1954 సంవత్సరం జపాన్లో జరిగిన 2వ ప్రపంచ మాత సమ్మేళనంకు నేతృత్వం వహించారు. హాంకాంగ్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా దేశాల్లో 6 నెలల పాటు పర్యటించి రాజయోగ విద్య ఆవశ్యకతను, అంతర్గత శాంతి, వసుదైక కుటుంబం, ప్రేమనే కుటుంబ వ్యవస్థకు ఆధారమని, తద్వారా విశ్వ బంధుత్వం సాధ్యమవుతుందని ప్రపంచానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీకే లింగారెడ్డి, డాక్టర్ సుజాత, 100 మంది బ్రహ్మకుమారి సోదరులు పాల్గొన్నారు. సుమారు 90 వరకు రక్తదాతలు పాల్గొన్నారు. 7వ బెటాలియన్కు చెందిన 18 మంది పోలీసులు రక్తదానం చేశారు. కార్యక్రమం విజయవంతం చేసిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ సంస్థ ప్రసాదం మరియు శాల్వ కప్పి లక్ష్మీనారాయణలు చిత్ర జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమము బ్రహ్మకుమారి సోషల్ సర్వీస్ విభాగం నిర్వహించిందని బి మారుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీకే సుజాత మరియు సంస్థకు చెందిన ఇతర సెంటర్ల టీచర్లు కూడా పాల్గొన్నారు. అనేక మంది యాక్సిడెంట్లలో కానీ, ఆపరేషన్ సందర్భంగా కానీ, డెలివరీ సందర్భంగా కానీ అనేక మందికి రక్తం అవసరం పడుతుంది. ఆ రక్తాన్ని మనం బ్లడ్ బ్యాంకులలో స్టోర్ చేసి పెట్టుకుంటే అవసరానికి అందరికి కూడా ఉపయోగపడుతుంది. రక్తం అందక కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగానే కాక పక్కన నేపాల్లో కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి
బ్లడ్ బ్యాంకులకు అందించాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప సంకల్పం. బ్రహ్మకుమారి సంస్థ దాదాపు 140 దేశాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఆ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలందరి మన్ననలు కూడా పొందడం జరుగుతుంది. అదే రకమైనటువంటి సేవా స్ఫూర్తితో వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలని, వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ ఆప్యాయత ప్రజలకు అందాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు నిజామాబాద్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కొత్త వ్యక్తులపై అప్రమత్తంగా ఉంటూ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలతో అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సూచించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ కాలనీ మహాలక్ష్మి నగర్లో శనివారం రాత్రి పోలీసులు కట్టడి చేపట్టారు. ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విస్తృతంగా తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల గురించి తమకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. సిఐలు శ్రీనివాస్, రఘుపతి, ఎస్ఐలు రాజశేఖర్, యాదగిరిరావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ పెట్టండి, అది కూడా మట్టి గణేష్ పెట్టండి, ఈ కెమికల్స్తో పెట్టకండి. ఎందుకంటే పర్యావరణం ఇప్పటికీ నష్టం జరిగిపోతూ ఉంది. చెరువులన్నీ కలుషితమవుతూ ఉన్నాయి. పెయింటింగ్స్ వల్ల ఏవైతే ఉన్నాయో అవి కెమికల్స్ తిని చేపలు తింటున్నాం, చేపల్ని మనం తింటున్నాం. ఇన్ని రోగాలు రావడానికి కారణం వాతావరణ కాలుష్యం. అవసరం లేని దగ్గర వాడకుండా మట్టి గణపతులు వాడండి, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా. ఎవరైతే మట్టి గణపతులు పెడుతున్నారో మేము అందరూ కూడా ప్రోత్సాహాలు ఇస్తున్నాం. మీ దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గత రెండోది డీజేలు పెట్టకండి. డీజే సంస్కృతి మనది కాదు. డీజేలు పెట్టి మొత్తం సౌండ్ పొల్యూషన్ తీసి దాంట్లో ఎట్లా ఉంటుందంటే డీజే పెట్టగానే ఆ జోష్ వస్తుంది. దాంతో మనం ఏం చేస్తున్నాం, మనం ఏంది అనేది తెలియకుండా యువత ఈరోజు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జానపద కళాకారుల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జానపద కళా దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జానపద కళలను పరిరక్షించుకోవడం కోసం కళాకారులు కృషి మరవలేనిదని అన్నారు. కళలను వారసత్వంగా నేటి తరానికి అందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. కళాకారులు జానపద నృత్యాలు, భజన పాటలు, శాస్త్రీయ నృత్యాలు, కోలాటాలు, చిందు, యక్షగానం వంటి ప్రదర్శనలు అలరించాయి. సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శిల్పలింగం అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, అధ్యక్షుడు దాసు, సాయిబాబు, నర్సారెడ్డి, గంగాధర్, రాధాకిషన్, చంద్రశేఖర్, విజయమాల, చంద్రకళ, అంజన్న, పోషెట్టి, నాగేశ్వర్, దృశ్యాన్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అంటే చిన్నప్పటి నుంచి టీవీ లేవు కానీ రేడియోలు ఉండేవి. అప్పుడు రేడియోలో నాటకాలు, కథలు, బుర్రకథలు, హరికథలు వస్తూ ఉంటే మేము వాటి ముందు కూర్చొని ఊహించుకునేవాళ్ళం. ఒక బుర్రకథలో ఒక రాజు యుద్ధం చేస్తున్నాడంటే మాకు కళ్ళ ముందు యుద్ధం కనపడేది ఆ బుర్రకథ చెప్పేటప్పుడు. ఒక హరికథ చెప్పేటప్పుడు ఆ సన్నివేశం మా కళ్ళ ముందు కనిపించేది. ఇప్పుడు నిజంగా సినిమాలలో చూస్తున్న బుర్రకెక్కడం లేదు, అది మరో విషయం. సో చిన్నప్పుడు ఎక్కువగా నేను విన్న పాటలు నా మనసులో ముద్రించుకున్న పోయిన జానపద గీతాలు ప్రత్యేకంగా వేసేవాడు. లలిత సంగీతం అని జానపద గీతాలు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం సరైన మార్గంలో నడుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో 11 ఏళ్లుగా సాగుతున్న సుపరిపాలనను ఓర్వలేక రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇటలీ నుంచి వచ్చి గాంధీ పేరును జోరు చేసింది సోనియా కుటుంబం కాదా అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణమని గగోల్ చేసి ప్రస్తుతం దోషులను ఎందుకు శిక్షించడం లేదని ఎమ్మెల్యే ధన్పాల్ ప్రశ్నించారు. కేసీఆర్ను కాపాడడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కొత్తగా మార్వాడి గో బ్యాక్ పేరిట అల్లర్లు జరిగితే కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. హిందువులను విడదీసే కుట్ర జరుగుతుందని వ్యాఖ్యానించారు. సెక్యులర్ వాదులకు దమ్ముంటే రోహింగ్యాల గో బ్యాక్ అనే ఉద్యమం చేయాలని సవాల్ విసిరారు. ఓటు చోరీ గురించి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదే మాట్లాడడం తగదని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు.
ఓట్లు చోరీ జరిగితే నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లు చోరీ జరిగాయని చెప్పి ఆమెను ఎలాగైతే పదవి నుంచి తప్పించారో అదే వ్యూహం రాహుల్ గాంధీ ఇక్కడ అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 42% రిజర్వేషన్ మీరైతే 52 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రధానమంత్రి బీసీని చేయలేదు. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పరిపాలనలో బీసీ ప్రధానమంత్రి, ప్రెసిడెంట్గా గిరిజన మహిళ, ఎస్సీ నాయకుడు ప్రెసిడెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఇక ఓట్ చోర్ విషయానికి వస్తే ఓట్ చోర్ ఉంటే తెలంగాణలో, హర్యానాలో, హిమాచల్లో, కర్ణాటకలో ప్రభుత్వం మీరు వచ్చేదా అని అడుగుతా ఉన్నాను. ఓట్ చోర్ భారతీయ జనతా పార్టీ కాదు, గాంధీ పేరుని చోరు చేసింది మీరు. జిల్లా కేంద్రంలో జరిగిన వాసవి యువజన సంఘం నూతన కార్యవర్గ ఏర్పాటు కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ పాల్గొని కొత్త కార్యవర్గ సభ్యులను సన్మానించారు. ఇందూర్ నగరంలోని మహాలక్ష్మి నగర్ వాసవి హై స్కూల్ బెల్ద్ భవన్లో నిర్వహించిన వాసవి యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య పెద్దలు, అధ్యక్ష మరియు కార్యదర్శులు ఎమ్మెల్యే ధన్పాల్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అంటేనే సమాజంలో సేవకు మారుపేరుగా అన్నదాన కార్యక్రమాల నుండి విద్యా, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలు అందించడంలో ముందుంటారన్నారు. సంపద సృష్టించడంలో కూడా ముందుంటూ 80% పన్నులను ప్రభుత్వాలకు చెల్లిస్తున్నారని, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు కూడా మన సేవ ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. అన్ని రంగాలలో ముందున్న మనం ఒక రాజకీయ రంగంలో వెనుకబడిపోతున్నామని, రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదగాలి, ప్రభుత్వం ఏర్పాట్లో మనం కీలక పాత్ర పోషించాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా అగ్రవర్ణాల పేదల అభివృద్ధి గురించి ఏ నాయకుడు ఆలోచించలేదని, బీజేపీ మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణంలో ఉన్న పేదల గురించి ఆలోచించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కల్పించిన ఘనత మోదీ బీజేపీ పార్టీకి దక్కుతుంది. యువజన సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైన వారందరికీ అభినందిస్తూ ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందనే విషయం నూతన అధ్యక్ష మరియు కార్యవర్గం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, నూతనంగా ఎన్నికైన యువజన సంఘంలో అధ్యక్షుడిగా తోడు పూనేరి అంజయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి కొండ నరసింహరావు గుప్తా, కోశాధికారి పసుపునూరు రంగనాథ్ గుప్తా, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా నిలుస్తున్న వాసవి యువజన సంఘం భవిష్యత్తులో కూడా ఇదే విధమైన ఐక్యమత్యంగా ఉండాలని, ఏదైతే కొన్ని సంఘాలలో జరుగుతున్న అవకతవకలు వీరిని చూసైనా మార్పు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ సేవా కార్యక్రమాలు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవి మున్ముందు ఇంకా పెంచుకోవాలని భగవంతుడు వైశ్యులంటేనే. నిజామాబాద్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల జెండా బాలాజీ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేయగా జెండాకు ఆలయ కమిటీ సభ్యులు విశిష్ట పూజలను నిర్వహించారు. జెండా బాలాజీ ఆలయ వంశ పారంపర్య అర్చకులు అజయ్ సాంగ్వాయి స్వగృహం పెద్ద బజార్ నుంచి శోభయాత్రను ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాజులపేట వరకు వెళ్లి తిరిగి బాలాజీ ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు విజయ్ సాంగ్వాయి, అజయ్ సాంగ్వాయి, ఆలయ చైర్మన్ ప్రమోద్, డైరెక్టర్ రాజు, ఈవో వేణు తదితరులు పాల్గొన్నారు. జెండా జాతర 15 రోజుల పాటు జరగనుంది. నగరంలోని బాలాజీ ఆలయంలో జెండా పౌర్ణమి వరకు పూజలు అందుకోనుంది. అనంతరం ఆలయం నుంచి శోభయాత్రగా బయలుదేరి పులాంగ్ సమీపంలో ప్రతిష్ఠిస్తారు. అక్కడ వారం రోజుల పాటు జెండాకు పూజలు చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై పోలీసుల కొరడా, కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు, నగదు స్వాధీనం. ఆర్మూర్లో తనిఖీలు, పలువురిపై కేసులు. జోరు వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి. జర్నలిస్ట్ కాలనీలో శనివారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మీడియా సమావేశంలో మండిపాటు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.